యుఎస్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్సిఐఎస్ వీసా అప్లికేషన్ పేమెంట్ పాలసీని మార్చేసింది. అక్టోబర్ 29 నుంచి ఫీజుల చెల్లింపు విషయంలో కంప్లీట్గా రూల్స్ మారిపోయాయి. పాత పద్ధతులైన పేపర్ చెక్లు కావచ్చు, మనీ ఆర్డర్స్ కావచ్చు, ఇకపైన ఇవేవి ఉండవు, రద్దయిపోయాయి. ఎందుకంటే వాటి వల్ల ఫ్రాడ్ అండ్ పేమెంట్ లాస్ రిస్కులు పెరుగుతున్నాయట. అందుకే యుఎస్సిఐఎస్ ఇప్పుడు ఓన్లీ డిజిటల్ మోడ్లోకి షిఫ్ట్ అయిపోయింది. ఇకపైన పేపర్ ఫైల్స్ చేసే ఫామ్స్ కి కూడా కేవలం ఎలక్ట్రానిక్ పేమెంట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అంటే రెండు ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డుతో, అంటే దానికోసం ఫామ్ G1450 వాడాలి. రెండోది యుఎస్ బ్యాంక్ అకౌంట్ నుంచి, అంటే ACH డెబిట్ ట్రాన్సాక్షన్స్ ద్వారా, దానికోసం G1650ను వాడుకోవాలి. మొత్తానికి మోడర్నైజ్డ్ పేమెంట్స్ అంటూ యుఎస్ వ్యవస్థ మొత్తం డిజిటల్లోకి దూకేసింది ఒకేసారి. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెప్పేది ఏంటంటే పేపర్ వర్క్ వల్ల టైం వేస్ట్ అవుతుంది, మ్యాన్ పవర్ వేస్ట్ అవుతుంది, అందుకే ఈ క్లీన్ అండ్ ఫాస్ట్ రూల్ని తీసుకొచ్చామని అంటున్నారు. కానీ బయట దేశాల నుంచి, ముఖ్యంగా ఇండియా నుంచి అప్లై చేసే వాళ్లకు ఇది ఒక హై టెన్షన్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. యుఎస్లో అకౌంట్ లేని వాళ్ళు, ఏజెంట్ల పైన ఆధారపడే వాళ్ళు ఈ కొత్త ఫామ్స్ను, అంటే ఈ G1450, G1650ని కరెక్ట్గా ఫిల్ చేసుకోవాలి. చిన్న తప్పు జరిగినా కూడా పేమెంట్ ప్రాసెస్ అంతా ఆగిపోతుంది. సో అది ఆగిపోతే మీ వీసా అప్లికేషన్ అక్కడే ప్యాకప్ అయిపోతుంది. ఒకప్పుడు మన టాలెంట్తో అమెరికాకు వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు మన డిజిటల్ పేమెంట్ స్కిల్స్ కూడా ఇక్కడ చెక్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ కొత్త రూల్ ప్రకారం మీ టెక్నికల్ స్కిల్స్ ఏంటో కూడా వాళ్ళకి అర్థమవుతాయి. సో మీరు పేమెంట్ ప్రాసెస్ను ఎంత ఖచ్చితంగా, ఎంత ఫాస్ట్గా పూర్తి చేశారనే దానిపైన కూడా వీసా అప్లికేషన్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. సో అదైతే ఇప్పటి వరకు దానిపైన అంత క్లారిటీ లేదు. కాకపోతే అప్లై చేసేవారు ఫుల్ క్లారిటీతో, ఖచ్చితత్వంతో ఈ ఫామ్స్ను డీల్ చేయాల్సిందే అని మాత్రం చెప్తున్నారు నిపుణులు.